అంతరిక్షంలో ఉండడం కష్టం కాదు. అంతరిక్షంలో ఉండడం కష్టం కాదు. కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడోర్ రిట్రీవర్స్తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో మార్పు కారణంగా ఇప్పుడు మరో 2 వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తుందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనలను విలియమ్స్ తోసిపుచ్చారు. ఇప్పుడు కీలకమైన సమయంలో ఉన్నాము. ఐఎస్ఎస్ నిష్క్రమణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటూ ఉన్నాను అని విలియమ్స్ అన్నారు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా తాము తిరిగి భూమి మీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది జూన్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, విలియమ్స్ వారం రోజులు తిరిగి రావాల్సింది. కానీ స్టార్ట్ లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్మస్ వేడుకల ఫోటోలను విల్మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు కూడా తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు తొందరగా తీసుకురావాలంటూ స్పేస్ ఎక్స్ చీఫ్ మస్క్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తామని తెలిపారు. అయితే మస్క్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్క్పై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. మేం దేశానికి మద్దతునిస్తున్నాం, దేశాది నేతలకు మద్దతునిస్తున్నాం, వారికి కృతజ్ఞతలు అని ప్రకటించారు. జనవరిలో వీరిద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు.